రీసెంట్‌గా ఒక ఊర దున్నపోతు మీద నేను వీడియోలు చేశా. అయితే విషయం ఏంటంటే, వాడు ఊర దున్నపోతని తెలిసి, వాడి తెలివిని, ఆ దరిద్రాన్ని జనాల మీద రుద్దుతుంటే నేను వీడియోలు చేశా. నెక్స్ట్ ఆ వీడియోలని తీసేయడం జరిగింది. ఎందుకు తీసాము అంటే, యాక్చువల్‌గా ఎవడికి వాడు గొప్పలు చెప్పేసుకోవడం. నేను అట్ట చేసి తీయించా, ఇట్ట చేసి తీయించా, అది చేసి తీసా, ఇది చేసి తీసా, వీళ్ళ మీద కేసులేసా, గీసులేసా అని. కానీ విషయం ఏంటంటే యాక్చువల్‌గా బాధింపబడ్డ వాళ్ళు ఇంకా కృంగి కృషించిపోతున్నారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత. మనుషుల్ని జనాలను ఉద్దేశించి వాళ్ళకేం జరగకుండా ఉండడానికి మేము తీసాం. యాక్చువల్‌గా వీడి దరిద్రం గురించి చెప్పడం కరెక్టే. కానీ అది విన్నవాళ్ళు ఏంటంటే గతంలో గాయపడ్డ వాళ్ళకి ఇంకా బలంగా తగులుతుంది. మానసికంగా కృంగిపోతున్నారు. కొంతమందయితే అసలు చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము వేరే వేరే ఛానల్స్‌లో వాయిస్ రికార్డులు కూడా విన్నాము. వాళ్ళ బాధితులు చాలా మంది ఉన్నారు. అండ్ మా దగ్గరికి 178 మంది బాధితులు వచ్చారు. 178 లిస్ట్ చూసుకుంటే ఇక్కడే ఎక్కడో వద్దులే, మళ్ళీ కెమెరాకి ఎందుకు రివీల్ చేయడం. 178 మంది బాధితులు మా దగ్గరకు వచ్చారు. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. వీళ్ళందరి చేత కేసులు వేయించినా కూడా ఆ సొంటకి ఇక జీవితకాలంలో లేవడు. అందరి చేత వీడియోలు చేయించే సత్తా కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ బాధింపబడిన వాళ్ళు ఇంకా మానసికంగా అంటే లైక్ ఒక టైప్ ఆఫ్ ట్రామాకి వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పేసి గతం తాలూకు తవ్వకాలన్నీ తీసి వాళ్ళు మళ్ళీ మళ్ళీ బాధపడుతున్నారు. అందుకని చెప్పి తీసేసాం. అంత మించి లేదు. మాకు కూడా ఎవరో ఒక మా జర్నలిస్ట్ మిత్రుడు ఒకరు ఇలాగే చేసి చాలా మంది బాధపడుతున్నారు, గతం తాలూకు తవ్వకాలన్నీ తవ్వి తీస్తున్నారు, వద్దు, ఎందుకైనా మంచిది, పోనీలే, పాపం వాళ్ళు ఏదో ఇప్పుడు బాగున్నారు కదా, ఇక మీదట బాగుపడే టైంలో మళ్ళీ మనం పాత తోయడం పద్ధతి కాదని చెప్పితే తీసాం. అంతేగాని వాడి ఇన్ఫ్లుయెన్స్ వీడి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాదు. మేము ఎప్పుడు జనం పక్షానే ఉంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇకపోతే ఎవడు ఎట్టాగన్నా చావని, మేము మాత్రం అసలు గురువులు అంటే ఎలా ఉండాలనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నాతో పాటు ఆధ్యాత్మికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక గురువు అయినటువంటి గురు సమానురాలు ఇంగు కర్ణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, గురువు అంటే ఎలా ఉండాలి? సన్మార్గాన్ని నిర్దేశించేటువంటి వారు గురువు అని సద్గురు షిరిడి సాయినాథుల వారు చెప్పినట్టుగా వినికిడి. అలాగే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు కూడా వారి అనేక సద్గ్రంథాల్లో ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. అలాగే శ్రీ గురు చరిత్ర అంటే దత్తాత్రేయుల వారి జీవిత చరిత్ర గురుపారాయణం చేసే వాళ్ళు చదువుతారు. అందులో కూడా గురువు అంటే ఏమిటి అనే మాటకి సుస్పష్టంగా అర్థాన్ని తెలియపరచడం జరిగింది. అది ఎవరైనా సరే ఆసక్తి ఉన్న వాళ్ళు చదివి తెలుసుకోవచ్చు. నా అభిప్రాయంలో వేదాలలో కానీ ఉపనిషత్తులలో కానీ చెప్పబడినటువంటి భగవతత్వాన్ని జీర్ణించుకొని ఆ యొక్క భగవతత్వాన్ని తన దగ్గరికి వచ్చేటువంటి భక్తవరులకి, శిష్య బృందానికి చెబుతూ సన్మార్గాన్ని, రైట్ పాత్ని సూచించేటువంటి వ్యక్తి మాత్రమే గురుస్థానానికి అర్హులు, వారెవరైనా సరే. అంతేగాని ఇతరితర అంశాలని, మానవ సంబంధిత ఈర్ష్యా ద్వేషాలు, కక్షలు, పగలు వాటిని రేకెత్తించే విధంగా ఎంకరేజ్ చేసేటువంటి వారు గురువు అని అనిపించుకోరు. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే వారికి అర్థమయ్యేటువంటి అంశం ఇది. ఇంకా ఈ సందర్భంగా ఒక పరమాత్ముడికి సంబంధించిన ఇన్సిడెంట్ చెబుతాను నేను. ఎందుకంటే మనుషులకి సంబంధించింది మాట్లాడితే నీ నోరు పుచ్చిపోతుంది, నువ్వు తాంబూలం తింటున్నావు, నువ్వు చస్తావు అని రకరకాలుగా చెప్పిస్తున్నారు. గురువు అంటే ఏ గురువు అయినా సరే మానవుల్లో ఉండే గురువులు ఉంటారు కదా, వాళ్ళు కానీ వాళ్ళ శిష్య బృందాలు కానీ చాలా దారుణంగా, చాలా హింసాత్మక ప్రవృత్తితో చెలరేగిపోతున్న కలికాలం ఇది. అందువల్ల సాత్విక జీవనం గడిపే సామాన్యురాలిని నేను. భగవంతుణ్ణి మాత్రమే నమ్ముకొని జీవిస్తున్నాను. సత్యం మాట్లాడడానికి వెనుకాడని వ్యక్తిని నేను.
అందువల్ల భగవంతుడికి సంబంధించిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. పూర్వము కైలాసంలో ఈశ్వరుడు పార్వతీదేవి వాళ్ళ సంతానముతోటి అలాగే ప్రమదాది గణాలతోటి కొలువై ఉండగా ఒకానొక రోజున ఆ పరమశివుడు తన పుత్రుడు అయినటువంటి కుమారస్వామిని ప్రేమగా దగ్గరకు తీసుకొని, నాయన నీవు ప్రణవం గురించి చాలా అద్భుతంగా వివరిస్తావని నేను విన్నాను, నాకు కూడా కుతూహలంగా ఉంది, నువ్వు చెబితే వినాలని, అంచేత ఒక్క మారు చెప్పగలవా అని అడుగుతారు. అడిగితే ఆయన సవినయంగా లేచి తండ్రికి నమస్కరించి, తండ్రి చెబుతాను, కాకపోతే మీరు ఒక తండ్రి స్థానంలో ఉండి వినాలని అడుగుతున్నారా లేదా ఒక వ్యక్తిగా తెలుసుకోవాలని అడుగుతున్నారా అని ఎదురు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆయన చెప్తారు, పరమశివుడు ఒక ఆసక్తి గల వ్యక్తిగా అడగాలని అడిగాను నాయన అంటాడు. అప్పుడు కుమారస్వామి ఇలా చెప్తారు, బోధించేటువంటి వాడు గురువు అవుతాడు, అడిగి తెలుసుకునేటువంటి వాడు శిష్యుడి స్థానంలో ఉండాలి అని. వెంటనే ఈశ్వరుడు తన సింహాసనం నుంచి లేచి కుమారుడైన కుమారస్వామిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ కుమారస్వామి పాదాల దగ్గర బాసం పెట్టేసి కూర్చొని ఇంకా చెప్పండి అని అడుగుతారు. అప్పుడు కుమారస్వామి ప్రణవం గురించి చాలా స్పష్టంగా వివరంగా చెబుతారు. చెప్పిన తర్వాత మళ్ళీ సింహాసనం నుంచి లేచి వచ్చి తండ్రి పాదాలకి నమస్కరించి వినయంగా నిలబడతాడు. అప్పుడు తండ్రి అయినటువంటి ఆ పరమశివుడు సింహాసనాన్ని అధిష్ఠించి తన కుమారుణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా తల నిమురుతూ లోకానికి ఈ విధంగా చెబుతారు, గురువు అనేటువంటి వాడికి ఆ గౌరవం ఇవ్వాలి, శిష్యస్థానంలో ఉన్నవాడు గురువు యొక్క పాదాల చెంత ఉండాలి, వినయ విధేయతలతో ప్రవర్తించాలి, గురువుని గౌరవించే విధానం ఇది. అలాగే గురువు కూడా బిడ్డల్లాగా చూడాలి శిష్యుల్ని, అంతేగాని మరోలాగా తయారు చేయకూడదు, చూడకూడదు. అందుకని నేను పుత్రుడైనా సరే ప్రణవం గురించి చెప్పేటప్పుడు గురుస్థానం కాబట్టి అతని పాదాల చెంత కూర్చున్నాను అని సభకు వివరించి చెబుతారు. అంటే గురువు ఎలా ఉండాలి అనేటువంటిది, ఒక చక్కటి శిష్యుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది సాక్షాత్తు పరమశివుడు మనకి తెలియజేశారు. ఆ రకంగా తెలియవస్తున్న అంశం ఏమిటి అంటే, గురువు అయినటువంటి వాడు, గురుస్థానానికి అర్హుడైనటువంటి వాడు తన శిష్యులకి లేదా తనని ఆశ్రయించిన వారికి సదా సన్మార్గాన్నే బోధించాలి, సత్సంగతులే వినిపించాలి, దుష్ట బోధనలు చేయకూడదు. ఒకవేళ వాళ్ళు దురహంకారంతో మానవ సంబంధిత అరిషడ్ వర్గాలతోటి పెచ్చుమీరిపోతుంటే అవి తప్పు అని చెప్పాలి అనేటువంటి అంశము ఇక్కడ గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తులు గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నేను కొన్ని గురువులు ఇచ్చే సందేశాలు చెబుతాను. మీరందరూ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి నా గురించి పొగిడి సావండి. ఎవడెవడైతే నన్ను తిడుతున్నాడో వాళ్ళందరినీ చీల్చి చెండాడండి, వెళ్ళిపోండి వాళ్ళందరి మీదకి, వాళ్ళ పీకలు నొక్కేయండి, వాళ్ళందరూ చంపేయండి, వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారని భక్తులని శిష్యులని రెచ్చగొట్టినటువంటి గురువులు కూడా ఉన్నారు. అండ్
వాళ్ళు చెప్పే అడ్డమైన దరిద్రాలన్నింటినీ మనం ఎందురా బాబు ఇలా చెప్పి చచ్చావు అని అడిగితే మీద పడి రక్కేసే భక్తులు కూడా ఉన్నారు. మీరు ఎందుకు అలా అంటున్నారు అని. ఇట్లాంటి గురువులని గురించి మరి చెప్పండి. వీళ్ళని ఏమంటారు? అండ్ పైగా వీళ్ళు గురువులు కాదు, మేము సిద్ధ గురువులం అని చెప్పుకుంటారు. అలా వీళ్ళ గురించి ఏం చెప్పాలి? దైవీ సంబంధిత అంశాల గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తానండి. ఈ మానవ లోకంలో అనేక మంది మానవులు ఎవరికి వారు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్న గురువులు కొందరు ఉన్నారు. కొందరు అనేక మంది చేత గురువుగా కొలవబడి ఆరాధింపబడుతున్న గురువులు ఉన్నారు. రకరకాల గురువులు ఉన్నారు. వారి గురించి మాట్లాడితే ప్రాణాపాయం ఉంటుంది అని వాళ్ళు చాలా స్పష్టంగా బెదిరిస్తున్నారండి. మరి బెదిరించే వాళ్ళు సత్యాన్ని అసత్యంగా వర్ణించి మాట్లాడేటువంటి వాళ్ళు, ఒక రకమైన ట్రాన్స్లో జీవనం గడిపేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. వారి గురించి మాట్లాడడానికి నాకు పెద్దగా ఇష్టం లేదు. మనకు అంత అవసరము లేదు. ప్రతి అడ్డగాడిద గురించి వాగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, స్వామి ముసుగులో చాలా మంది భక్తుల్ని మోసం చేస్తుంటే అలాంటి వాళ్ళ ప్రవచనాలని, వాళ్ళు చెప్పే మాటల్ని పట్టుకొని మనలాంటి వాళ్ళు వీడియోలు చేస్తారు. నేను చేశాను ముఖ్యంగా చెప్పాలి అంటే. ఇక్కడ విషయం ఏంటంటే దానివల్ల మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాడిని ప్రొజెక్ట్ చేయడం, ఒరే వీడు తప్పురా, వేరే మార్గంలో వెళ్ళండి అని. సరే, వచ్చే వాళ్ళ గురించి అంటే పర్లేదు, మనం ఏదో ఒకటి బోధించవచ్చు. ఆల్రెడీ బాధింపబడిన వాళ్ళ గురించి నేను ఆలోచించాల. ఆల్రెడీ బాధింపబడిన వాళ్ళు పాపం వేరే ఛానల్లో కూడా విన్నా. ఒక తల్లి అంటే ఇంతకు ముందు కూడా వీళ్ళ మీద వీడియోలు చేసిన వాళ్ళకి, నా కొడుకు ఈయన మాయలో పడి లక్షలు తగిలేసాడండి, ఇలా చేశాడు. సరే ఇప్పుడు బాగున్నాడు, అప్పుడు ఇంట్లో నుంచి చచ్చిపోతాను వెళ్ళిపోయాడంట, ఇప్పుడు బాగున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ బాగుపడుతున్నాడు. ఈ టైంలో మీరు మళ్ళీ ఓ వీడియో వదిలాడు, మళ్ళీ నా కొడుకు పాత తాలూకు విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఏమైపోతాడని భయంగా ఉంది, ప్లీజ్ దయచేసి ఇవన్నీ తీసేయండి అంటే. మేము ఆల్రెడీ బాధింపబడ్డాము, వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇలాంటి బాధితులు చాలా మంది వచ్చారు. ఒకప్పుడు అప్పుల పాలయ్యి ఇంకా చచ్చిపోదామా బతుకుందామా అని అనుకొని తర్వాత కోలుకొని ఇప్పుడు అంటే మైండ్ సెట్ బాగున్న వాళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది ఉన్నారు. నేను చెప్పడం వల్ల మళ్ళీ పాపం వీళ్ళకి గత తాలూకు తవ్వకాలని బయటపడి మళ్ళీ అదే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారేమని వాళ్ళ తల్లులు, పిల్లలు, శ్రేయోభిలాషులు, భార్యలు, వాళ్ళు వీళ్ళు బాధపడ్డారు. అందుకని చెప్పేసి, అండ్ ఇంకా లేడీస్ కూడా బాధింపబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మళ్ళీ అవి తలుచుకొని ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పేసి తీసేసా, మనుషుల కోసమే తీసేసా. ఈ దరిద్రం గురించి మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, ఆల్రెడీ బాధింపబడ్డ వాళ్ళు. అందుకని తీసేస్తే వీళ్ళు మీసం తిప్పుతున్నారు. తిప్పుకోనండి, వారికి సంతృప్తిగా ఉండేటువంటి విధంగా వాళ్ళు ఉండనివ్వండి. ఒకటి, లోకో భిన్న రుచి అన్నారు. లోకంలో ఉన్న మానవుల్లో అనేక మెంటాలిటీస్ ఉంటాయి. వారు వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వారి యొక్క ఇష్టానుసారంగా వెళ్ళి ఎవరిని కావాలంటే వాళ్ళని కొలవచ్చు, తలవచ్చు, ఆరాధించవచ్చు. ఆ క్రమంలో వెళ్ళేటువంటి వాళ్ళకి ఎవరు అభ్యంతరం చెప్పే వాళ్ళు ఉండరు. కాకపోతే ఈ లోకంలో మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని గ్రహించకుండా, తెలుసుకోకుండా ఎటు కనబడితే అటు పరుగులు తీయకండి అనే సారాంశాన్ని చెప్పడానికే చేస్తున్నాము. కానీ ఎవరిని నిందించాలని, ఎవరిని బాధించాలని, వేధించాలని మాత్రము కాదండి. ఎవరు తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరా. అందుకని ఎవరిని కూడా మనము ద్వేషించట్లా, దూషించట్లా. కేవలము అవేర్నెస్ కోసము కొందరు అజ్ఞానంతోటో అమాయకత్వంతోటో బాధలో భరించలేకో కనిపించిన ప్రతి కాషాయ వస్త్రం ధరించిన వాళ్ళని, లేదా ఎవరు 10 మంది ఈయన మంచి గురువు అని చెప్తే అటు పరుగులు తీసేస్తూ ఉంటారు. అందుకని ప్రజలకే చెబుతున్నాము, అంతేగాని ఆ గురువులకు కానీ వారి శిష్య బృందాలకు కానీ మనము ఎవ్వరికీ ఏమీ చెప్పట్లేదు. కేవలము ప్రజలకి
మీరు జాగ్రత్త వహించండి, జాగరూకులై ఉండండి, ఎటు పడితే అటు పరుగులు తీయకండి. అనేక దేవాలయాలు ఉన్నాయి, అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అనేక దేవుళ్ళు ఉన్నారు మనకి, ముక్కోటి దేవుళ్ళు. అలాగే జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. హిందూ ధర్మాన్ని మనకి బోధించినటువంటి అనేక ఉద్గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి సద్గురువులే. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారే పరమ గురువు. అటువంటి గురువుని ఆశ్రయించండి. ఈ మానవ లోకంలో ఉన్నటువంటి గురువుల వల్ల మేలు కలగచ్చు, అపకారము జరగచ్చు. ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కొంచెం జాగరూకత వహించండి అని చెప్పడం కోసమే ఈ ఎపిసోడ్లు చేయడం తప్ప ఎవరిని కించపరచడానికో వాళ్ళని వేలెత్తి చూపడానికో కాదు. లోకంలో అనేక మంది ఉన్నారు, ఉంటారు, ఇంకా కూడా వస్తారు. అది వారి వారి ఆశయాలు, వారిని అనుసరించే వారి అదృష్టాలు. ఎలా ఉంటే అలా జరుగుతుంది. దానికి మనం బాధ్యులం కాదు, ముఖ్యంగా ఎవరు బాధ్యులు కాదు. కాకపోతే ఈ లోకమంతా కలికాలం కాబట్టి ఈ కలికాలంలో ఎవరు ఏమిటి అనేది తెలుసుకోకుండా పరుగులు తీయద్దు అనేటువంటి అంశం. ఇప్పుడు నన్నెవరో బండబూతులు తిడుతూ కామెంట్ చేశారండి గతంలో, నువ్వు తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడావని. తప్పే. నాకు నిజంగా తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి లేదు కాబట్టి తెలుసుకోలేదు. అది తెలుసుకో, ప్రపంచంలో ఉన్నట్టు అన్ని తెలుసుకోవాలి రూల్ కూడా లేదు అక్కడ. నేను పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. అది చాలు నా జన్మకి. నా ఈ ముసలి వయసులో నేను భగవంతుణ్ణి స్మరించుకుంటూ బతుకుతాను. భగవంతుణ్ణి మించిన గురువు మరొకరు లేరు అని దృఢంగా విశ్వసించే మనిషిని నేను. అందువల్ల నా దగ్గరికి వచ్చే వారికి కూడా అదే చెబుతాను. మీరు భగవంతుణ్ణి నమ్ముకోండి. రాయో రప్పో మిమ్మల్ని అయితే గాయపరచదు, హింసించదు, బాధించదు, డబ్బులు అడగదు, లేదా లైంగికంగా వేధించదు, మరోటి చెయ్యదు. అందుకని కంటికి కనిపించకపోయినా మనము శిల్పాకృతిలో శివుడు, పార్వతి, అమ్మవారు, అయ్యవారు, రాముడు, కృష్ణుడు, దుర్గామాత, ఇలా అనేక దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఇలా అనేక దేవాలయాలు, దేవుళ్ళు ఉన్నారు మనకి. వాళ్ళని ఆశ్రయించండి. మానవుడు సాటి మానవుణ్ణి ఆశ్రయిస్తే ఏమైనా జరగచ్చు, మేలు జరగచ్చు, కీడు జరగచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి మాట్లాడానే కానీ లేకపోతే నాకు మాట్లాడవలసిన అగత్యం కూడా ఎంత మాత్రమూ లేదు. అంత మాత్రాన నన్ను వాళ్ళు నోటికొచ్చినట్టు శపిస్తే వాళ్ళ శాపాలు నాకు తగలవు. ఎందుకు అంటే సాక్షాత్తు ఆ పరమాత్మే నన్ను, నా చుట్టూ ఒక ఆనలాగా ఉండి నన్ను రక్షిస్తున్నాడు. పరమాత్ముని నమ్ముకున్న వాడికి పరాజయము ఉండదు, పరాభవము ఉండదు. ఎవరు హింసించలేరు, అవమానించలేరు. అవన్నీ పరమాత్మకే చెందుతాయి అని వాళ్ళు గ్రహిస్తే మంచిది. నన్ను నిందిస్తే సాక్షాత్తు పరమాత్మని నిందించినట్టే. నన్ను ద్వేషించిన, దూషించిన, వాళ్ళు నమ్ముకున్న ఆ పరమశివుణ్ణి, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ గురువుని ద్వేషించినట్టు, దూషించినట్టు లెక్క. ఇది వాళ్ళు గ్రహిస్తే సంతోషం, గ్రహించకపోయినా సంతోషం.